అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జీవన జ్యోతి. రచయిత ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు. ఇక కథలోకి వెళితే, శివ, క్యారేజీ రెడీ అయ్యిందా? పట్టుకొస్తున్నానండి అని జవాబిచ్చి క్యారేజీని బ్యాగులో పెట్టి భర్తకిచ్చింది శివజ్యోతి. అప్పటికే పిల్లలు ఇద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు. మామగారికి అత్తగారికి భోజనాలు పెట్టి తన క్యారేజీ సర్దుకుంది. 10 నిమిషాలు గడిచేసరికి పెద్దవాళ్ళిద్దరి భోజనాలు పూర్తయ్యాయి. వాళ్ళ ఎంగిలి కంచాలు తీసి సింకులో వేసి డైనింగ్ టేబుల్ శుభ్రం చేసి క్యారేజీ తీసుకొని మామగారికి అత్తగారికి వెళ్ళొస్తానని చెప్పి బయటకు వచ్చింది శివజ్యోతి. కొద్దిసేపటికి అటుగా వస్తున్న షేర్ ఆటో ఎక్కి మెయిన్ బజార్కి వచ్చింది. భవానీ టైలరింగ్ మార్టు దగ్గర ఆటో దిగి లోపలకు వెళ్ళింది. అప్పటికే ఆమె సహాయకులు ఇద్దరు మిషన్ల మీద జాకెట్లు కుడుతున్నారు. వారిద్దరినీ నవ్వుతూ పలకరించి తన బ్యాగ్ అలమరలో పెట్టి తను కూడా మిషన్ మీద జాకెట్టు కుట్టసాగింది. శివజ్యోతి ఇంటి దగ్గరే బట్టలు కుట్టేది. స్నేహితురాలు వనజ సలహా మీద మెయిన్ బజారులో చిన్న షాప్ అద్దెకు తీసుకొని మహిళలకు కావలసిన బట్టలు కుట్టడం ప్రారంభించింది. 3 నెలలకే కస్టమర్లు పెరగడంతో గిరిజ, రమణిలను సహాయకులుగా నియమించుకుంది. లేటెస్ట్ డిజైన్లతో జాకెట్లు కుట్టడమే కాకుండా సకాలంలో కస్టమర్లకు వాటిని అందించడంతో శివజ్యోతికి మార్కెట్లో గుడ్ విల్ పెరిగింది. కస్టమర్లు పెరిగారు. గిరిజ, రమణిలను సొంత చెల్లెళ్ళలా భావించి వారితో అరమరికలు లేకుండా ఉంటుంది. అందుకే వారు ఇంట్లో కూడా చెప్పుకోలేని విషయాలు శివజ్యోతికి చెప్పుకుంటారు. శివజ్యోతి భర్త శంకర్రావు శివపురంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో కామర్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. నెలకు 8,000 జీతం. అందుకే శివజ్యోతి కూడా కష్టపడుతూ కుటుంబాన్ని ఆదుకుంటోంది. దసరా, సంక్రాంతి పండుగలలో ఆమె సంపాదన భర్త ఆదాయాన్ని మించి ఉంటుంది. పీజీ చేసినా నాకన్నా డిగ్రీ చదివిన నీ ఆదాయం బాగుంది శివ అంటూ భర్త ఆమెను అప్పుడప్పుడు వేళాకోళం చేస్తాడు. మాది గాలివాటం ఆదాయం స్వామి, ఒక నెల 10,000 వస్తే మరుసటి నెల 7,000 వస్తుంది. మీది నికర ఆదాయం అంటూ నవ్వుతుంది శివజ్యోతి. శివజ్యోతికి 2 పిల్లలు. అమ్మాయి 6వ తరగతి, అబ్బాయి 5వ తరగతి చదువుతున్నారు. శంకర్రావు తండ్రి గురుమూర్తి మార్టేర్లోని రైసు మిల్లులో అకౌంట్స్ రాసేవాడు. అతనికి శంకర్రావు ఒక్కడే కొడుకు. తన రెక్కల కష్టం మీద అతన్ని పీజీ చదివించాడు. ఏ విధమైన కట్న కానుకలు ఆశించకుండా పండితవిల్లూరులోని శివజ్యోతిని కోడలుగా తెచ్చుకున్నాడు. గురుమూర్తి వృద్ధుడైపోవడంతో ఉద్యోగం చేయలేక ఇంటి వద్దే ఉంటున్నాడు. గురుమూర్తి తండ్రి కట్టించి ఇచ్చిన డాబా ఇల్లే వారికున్న ఏకైక ఆస్తి. ప్రస్తుతం అందరూ అందులోనే ఉంటున్నారు. శివజ్యోతికి అత్తామామలు అంటే చాలా గౌరవం. వారు తమకి భారమని ఏనాడు అనుకోలేదు. అత్తగారికి వెన్నెముక సమస్య ఉంది. నడుముకి పెద్ద బెల్టు వేసుకొని ఉంటుంది. బరువు పనులు ఏమీ చేయలేదు. ఎక్కువ భాగం ఇంటి పని శివజ్యోతే చేసుకుంటుంది. రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చినా అత్తగారి నడుముకి ఆయుర్వేద తైలం మర్దనా చేసి అప్పుడు నిద్రపోతుంది. పని చేసి ఇంటికి వస్తావు, ఇప్పుడు కూడా నిన్ను నేను కష్టపెడుతున్నాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకునేది అత్తగారు. అలా అనకండి అత్తయ్య, మా అమ్మ ఉంటే నేను చెయ్యనా? మీరు నాకు అత్తే కాదు, అమ్మ కూడా, అంటే అత్తమ్మ అనేది శివజ్యోతి. నిన్ను మాటలలో గెలవడం కష్టం అంటూ మురిపెంగా కోడలు బుగ్గలు నిమిరేది అత్తగారు. కాలచక్రంలో 4 సంవత్సరాలు గిర్రున తిరిగాయి. మహిళల వస్త్రధారణలో మార్పులు వచ్చాయి. చీరల కన్నా జాకెట్లకు చేసే వివిధ రకాల అలంకరణలకు డిమాండు పెరిగింది. డిజైన్ చేసిన జాకెట్లకు 300 నుండి 600 వరకు ఛార్జ్ చేస్తున్నారు. శివజ్యోతి కూడా యూట్యూబ్లోనూ నెట్లోనూ వస్తున్న కొత్త డిజైన్లు అనుసరిస్తూ తన కస్టమర్లకు తగిన విధంగా తనను తాను అప్డేట్ చేసుకుంది. దాంతో ఆమె వ్యాపారం బాగా వృద్ధి చెందింది. చాలా ఖర్చు పెట్టి అత్తగారి నడుముకి ఆపరేషన్ చేయించింది శివజ్యోతి. ఎందుకమ్మా, మలిసంధ్యలో ఉన్న నాకు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు? పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళ కోసం పొదుపు చేయమ్మా అంది బాధపడుతూ మహాలక్ష్మి.
మీరు ఈ ఇంటి దేవత అత్తయ్య. మీరు ఆరోగ్యంగా కలకలలాడుతూ తిరుగుతూ ఉంటేనే మాకు ఆనందం. మీ ఆశీస్సులతో పిల్లలిద్దరూ బాగా చదువుతున్నారు. వాళ్ళ గురించి నాకు బెంగలేదు అంది శివజ్యోతి స్థిరంగా. నువ్వు మా ఇంటి కోడలుగా రావడం మేము చేసుకున్న అదృష్టం అంది నిండు మనసుతో మహాలక్ష్మి. 6 నెలలు గడిచేసరికి మహాలక్ష్మి నడుముకి బెల్టు లేకుండా తిరుగుతోంది. కాలగమనంలో మరో 6 నెలలు గడిచాయి. ఒకరోజు గురుమూర్తికి గుండె నొప్పిగా ఉందంటే ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు శంకర్రావు. డాక్టర్ రాజు గురుమూర్తికి టెస్టులు చేసి 2 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలన్నాడు. ఆ 2 రోజులు అందరూ ఆందోళనగానే ఉన్నారు. మహాలక్ష్మి ఎన్నో దేవుళ్లకు మొక్కుకుంది తన భర్తకి ఏం జరగకూడదని. 3వ రోజున డాక్టర్ రాజు శంకర్రావుని తన గదిలోకి పిలిచాడు. చూడండి శంకర్రావు గారు, మీ నాన్నగారికి మొన్న వచ్చింది హార్ట్ స్ట్రోక్. వీలైనంత త్వరలో ఆయనకు బైపాస్ సర్జరీ చేయించండి అన్నాడు డాక్టర్ రాజు. ఆ రోజు సాయంత్రం గురుమూర్తిని ఇంటికి తీసుకువచ్చారు. రాత్రి భార్యతో డాక్టర్ రాజు చెప్పిన విషయం చెప్పాడు శంకర్రావు. ఆపరేషన్కి 4-5 లక్షల వరకు అవుతుందని అన్నారు. అంత డబ్బు ఎలా సమకూర్చుకోవడం? ఆందోళన వ్యక్తం చేశాడు శంకర్రావు. మీరేం కంగారు పడకండి, డబ్బు అదే సమకూరుతుంది, భర్తకి ధైర్యం చెప్పింది శివజ్యోతి. మర్నాడు టైలరింగ్ మార్టుకెళ్లిన శివజ్యోతి దిగులుగా ఉండటం గమనించారు గిరిజ, రమణి. ఏంటి మేడం డల్గా ఉన్నారు అడిగింది గిరిజ. మామయ్య గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ చెయ్యాలంటున్నారు విచారంగా అంది శివజ్యోతి. గిరిజ, రమణి 4 ఓదార్పు మాటలు చెప్పారు. శివజ్యోతి మెషిన్ మీద జాకెట్ కుడుతున్నా ఆమె మనసులో లేదు. ఉన్న డబ్బు అంతా అత్తగారి ఆపరేషన్కి ఖర్చు చేసేసింది. ప్రస్తుతం 10,000 కన్నా ఎక్కువ లేదు. ఇప్పుడు మామగారి ఆపరేషన్కి డబ్బులు ఎలా సంపాదించాలి? భర్తకైతే హామీ ఇచ్చింది కానీ ఆ హామీని నిలబెట్టుకునే మార్గం కనిపించడం లేదు. మధ్యాహ్నం భోజనం అయ్యాక ఫోన్లో ఫార్వర్డ్ చేసిన మెసేజ్ కనిపించింది. లేడీస్ డ్రెస్ డిజైనింగ్లో హైదరాబాద్లో 6 రోజుల శిక్షణా శిబిరం. కాశ్మీరీ, మణిపురి, రాజస్థానీ డ్రెస్ డిజైనింగ్లో ప్రత్యేక విభాగం కూడా కలదు. నిజమే, ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్లు తెలుసుకుంటేనే తన వ్యాపారం బాగుంటుంది. తప్పకుండా వెళ్ళాలని నిశ్చయించుకుంది శివజ్యోతి. తర్వాత వేరే వాట్సాప్ గ్రూప్లో వచ్చిన మెసేజ్ కూడా ఆమెని ఆకర్షించింది. 2 సార్లు చదివింది ఆ మెసేజ్ని. మర్నాడు భర్తతో చెప్పింది శివజ్యోతి. హైదరాబాద్ వెళ్ళాలని, డ్రెస్ డిజైనింగ్లో శిక్షణ తీసుకోవాలని. సరే తొందరగా వచ్చేయి, నాన్న ఆపరేషన్ గురించి మన ప్రయత్నాలు మొదలుపెట్టాలిగా అన్నాడు శంకర్రావు. శివజ్యోతి హైదరాబాద్ క్యాంపు 10 రోజులు పట్టింది. 11వ రోజున శివపురం వచ్చింది. ఏమిటి ఇన్ని రోజులు ఉండిపోయావు? నేను చాలా బెంగ పెట్టుకున్నాను దిగులుగా అన్నాడు శంకర్రావు. శిక్షణ అయ్యాక 4 రోజులుండి కొన్ని రెడీమేడ్ కంపెనీల నుంచి కొత్త డిజైన్లతో డ్రెస్సులు సప్లై చేయడానికి భారీ ఆర్డర్లు తీసుకొచ్చానండి. ఇదిగో వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ 5 లక్షలు. దీనితో మామయ్య గారికి ఆపరేషన్ చేయించండి అంది డబ్బు భర్త చేతిలో పెట్టి. అదేమిటి, నువ్వు రావా ఆపరేషన్కి అడిగాడు శంకర్రావు. మామయ్య గారితో మీరు అత్తయ్య గారు వెళ్ళండి, నేను ఇక్కడ ఉండి ఆ డ్రెస్సులు తయారు చేసే పనిలో ఉండాలిగా అంది శివజ్యోతి. అవునవును, నువ్వు ఆ పనిలో ఉండు, వాళ్ళకి సకాలంలో డ్రెస్సులు ఇవ్వాలిగా అన్నాడు శంకర్రావు. మర్నాడే శంకర్రావు తండ్రిని తల్లిని తీసుకొని విజయవాడ వచ్చాడు. గురుమూర్తికి బైపాస్ సర్జరీ సజావుగా జరిగింది. 15 రోజులు గడిచాక శివపురం తిరిగి వచ్చారు ముగ్గురు. శివజ్యోతి కొత్త డిజైన్లతో డ్రెస్సులు తయారు చేసే పనిలో బిజీగా ఉంది. శంకర్రావు కాలేజీలో డ్యూటీలో చేరాడు. మహాలక్ష్మి భర్తకి కావలసినవి తనే స్వయంగా చూసుకుంటోంది. 3 నెలల కాలం గడిచింది. ఒక ఆదివారం ఉదయం శంకర్రావు ఇంటి ముందు ఖరీదైన కారు ఆగింది. అందులో నుంచి నడి వయసులో ఉన్న భార్య భర్త దిగారు. లోపలకు వచ్చి శివజ్యోతి గారు ఉన్నారా అని అడిగారు ఆయన. శంకర్రావు వాళ్ళని కూర్చోమని చెప్పి, శివ, నీకోసం ఎవరో వచ్చారు, ఇలా రా అని పిలిచాడు. వంటగదిలో నుంచి హాలులోకి వచ్చిన శివజ్యోతిని బాగున్నావా అమ్మా అని పలకరించారు ఆయన. బదులుగా చిరునవ్వు నవ్వింది శివజ్యోతి.
గురుమూర్తి కేసి చూశాడు ఆయన. మా మామయ్య గారు అని పరిచయం చేసింది ఆమె. మీ కోడలు మా ఇంటి దీపం కొడిగట్టకుండా కాపాడిన దేవత. నా భార్యకి తన కిడ్నీ ఇచ్చి ఆమెకు పునర్జన్మనిచ్చింది. నేను 10 లక్షలు ఇవ్వబోతే నాకు 5 లక్షలు చాలండి, ఒక మంచి పనికి దీన్ని ఉపయోగించాలని చెప్పింది. తర్వాత ఆసుపత్రి సిబ్బంది ద్వారా తెలిసింది ఆమె కుటుంబంలో ఎవరికో ఆపరేషన్ కోసమని ఆ డబ్బు తీసుకుందని. అమ్మా జ్యోతి, నువ్వు నిజంగా జ్యోతివే. నీ త్యాగంతో 2 కుటుంబాలలో ఆనందాన్ని నింపావు. కలకాలం సుఖంగా ఉండు తల్లి అని దీవించి తాను తెచ్చిన పండ్ల బుట్టను శివజ్యోతికి ఇచ్చారు ఆయన. పెద్దాయన భార్య శివజ్యోతి దగ్గరకొచ్చి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదలాడింది. పెద్దాయన భార్య 5 నిమిషాలుండి కారు ఎక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్లే వరకు గురుమూర్తి, మహాలక్ష్మి, శంకర్రావు ఒక విధమైన ట్రాన్స్లో ఉండిపోయారు. తాము ఎవ్వరూ ఊహించని విషయం వాస్తవమై కళ్ళ ముందు సాక్షాత్కరించడంతో వారు ఆశ్చర్యంతో శివజ్యోతి వైపు చూస్తున్నారు. ముందుగా గురుమూర్తే తేరుకొని, అమ్మా శివ, ఇలా రామ్మా అని పిలిచాడు. సోఫాలో తన పక్కనే కూర్చోమని సైగ చేశాడు. శివజ్యోతి వైపు తిరిగి, అస్తమించబోయే నా జీవితానికి సువర్ణ సూర్యోదయాన్ని అనుగ్రహించావు. నీ రుణం ఎలా తీర్చుకోను తల్లి అన్నాడు ఉద్విగ్నంగా. అయ్యయ్యో, మీరలా అనకండి మామయ్య గారు. కోడలిగా అది నా బాధ్యత అనుకున్నాను, అంతే. మీరు ఆందోళన పడకండి అంది శివజ్యోతి వినయంగా. మహాలక్ష్మి శివజ్యోతి 2 చేతులు తీసుకొని కళ్ళకద్దుకుంది. నా మాంగల్యాన్ని కాపాడిన పుణ్యాత్మురాలివి అంది కన్నీళ్లతో. వెంటనే శివజ్యోతి అత్తగారి పాదాలకు నమస్కరించి, మీరు నన్ను ఆశీర్వదించాలి, పొగడకూడదు అంది నవ్వుతూ. శంకర్రావు భార్య కేసి తిరిగి, నువ్వు నా అర్ధాంగివే కాదు, మా అందరి జీవితాల్లో వెలుగు నింపిన జీవన జ్యోతివి శివ అన్నాడు మెరుస్తున్న కళ్ళతో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.